Hello children, welcome to Sandhya tutorials. Exercise 5.1 లోని question number 10 ని solve చేద్దాం. Indicate which pairs of angles are vertically opposite angles and second bit వచ్చేసి linear pairs. ఈ ఫిగర్ని బేస్ చేసుకొని మనము వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏవో అలాగే లీనియర్ పెయిర్స్ ఏవో చెప్పాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఒక లైన్ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది చూడండి, ఇలాగా రైట్ బైసెక్ట్ చేసేసింది. సో ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి? ఏవైతే ఎదురుగా ఉన్నాయో రేస్ అన్నవి లైన్స్ అన్నవి బైసెక్ట్ అయ్యాక ఆపోజిట్గా ఉన్నాయో వాటిని మనము వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. ఇక్కడ మనం చూసుకుంటే యాంగిల్ 4కి యాంగిల్ 1 అన్నది వర్టికల్లీ ఆపోజిట్ ఉందా? రైట్. సో ఇంకొక పేరు కూడా చెప్పొచ్చు, ఏమని? యాంగిల్ 5 అన్నది యాంగిల్ 2 అలాగే యాంగిల్ 3కి వర్టికల్లీ ఆపోజిట్ ఉంది, ఎదురుగా ఉన్నాయి కదా. ఓకే, సో ఆన్సర్ రాసేద్దాము. ఫస్ట్ బిట్కి వచ్చేసి సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ షార్ట్ ఫామ్లో రాసేస్తున్నాను. ఆర్ ఏమేమి అయ్యాయి? యాంగిల్ 1 అండ్ యాంగిల్ 4, రైట్? యాంగిల్ 1 అండ్ యాంగిల్ 4. ఇంకొకటి ఏంటి? యాంగిల్ 5 అండ్ దీస్ 2 యాంగిల్స్. సో దీని ఎలాగా రాసుకోవచ్చు? యాంగిల్ 5 అండ్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3, ఇవి రెండు కలిపి యాంగిల్ 5కి వర్టికల్లీ ఆపోజిట్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ బిట్. ఇందులోనే ఇంకోటి ఏం చెప్పారు? లీనియర్ పెయిర్ ఏదో కనుక్కోమన్నారు. లీనియర్ పెయిర్స్ అంటే ఏం చెప్పాను? ఏ అయ్యాక లైన్ మీద ఫామ్ అవుతాయో వాటిని మనము లీనియర్ పెయిర్స్ అని చూసాం కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫిగర్ సపరేట్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఒక లైన్ ఉంది, రైట్? ఇంకొక లైన్ ఇలాగ దీన్ని ఇంటర్సెక్ట్ చేసింది చూడండి, ఇలాగే ఉంది కదా ఫిగర్. కావాలంటే యూ క్యాన్ చెక్ హియర్, రైట్? సో ఇప్పుడు ఈ లైన్ మీద ఫామ్ అయిన యాంగిల్స్ అలాగే ఈ లైన్ మీద ఫామ్ అయిన యాంగిల్స్ వచ్చేసి మనకు లీనియర్ పెయిర్స్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఇది ఈ లైన్కి సంబంధించిన యాంగిల్స్. ఓకే, ఇంకొక లైన్ కూడా ఉంది కదా చూడండి, ఈ లైన్ మీద ఫామ్ అయిన యాంగిల్స్ కూడా లీనియర్ పెయిర్ అవుతాయి. సో దీనికి ఈ రెండు యాంగిల్స్, ఈ లైన్కి ఇది చూడకూడదు, అప్పుడు ఈ రెండు యాంగిల్స్ మాత్రమే మీరు చూడాలి. అంటే 2 లైన్స్కి కలిపి మనకు 2 యాంగిల్స్ వచ్చాయి, రైట్? దీనికి ఇది లీనియర్ పెయిర్. ఇక్కడ నోటేషన్స్ ఇచ్చేసుకుందాము. ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 5, రైట్? ఇది వచ్చేసి యాంగిల్ 4, రైట్? సో ఇప్పుడు ఏమేమి చెప్పొచ్చు మనము? యాంగిల్ ఈ లైన్కి సంబంధించి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 ఆర్ లీనియర్ పెయిర్స్. ఈ లైన్కి సంబంధించి యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5 ఆర్ లీనియర్ పెయిర్స్. సో 2 పెయిర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ రాసేయండి, లీనియర్ పెయిర్స్ ఆర్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 ఇది, అండ్ యాంగిల్ 5 అండ్ యాంగిల్ 4, ఈ రెండు యాంగిల్స్. Okay, so this is the end of the 10th one, and next we'll move to the 11th one in the same exercise.